సిగ్నల్ లేదు, ఎవరైనా మటర్ చేసి వెళ్ళాడు అనుకో నైట్ టైంలో 18+ వాళ్ళు. ఇప్పుడు మన మా ఓనర్ వాళ్ళ అమ్మాయి ఇప్పుడు కొంచెం పెద్దదైంది, ఏమో మా చేసుకుంటావా? మరి బస్సులో బెడ్ ఎందుకు అడగండి, నాకు తెలియదు. ఈ గ్యాప్ లో మా హౌస్ ఓనర్ బార్బిక్యూ మొత్తం తీసి సెటప్ మొత్తం రెడీ చేసి పెట్టేశాడు. మేమైతే చెప్తుంది కదా మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని. నమస్తే మామ, ఈరోజు అయితే మా ఓనర్స్ బయటికి తీసుకుపోతున్నారంట, క్యాంపుకి తీసుకుపోతా అంటున్నారు. సో వెనకాల చూస్తున్నారు అదొక కారు, ఈ పక్క ఇంకో కారు, 2 కార్లు వచ్చారు. సో వీళ్ళకి మొత్తం 3 ఇల్లులు ఉన్నాయన్నమాట. 3 ఇల్లులో 2 ఇల్లులు మన స్టూడెంట్స్ తీసుకున్నాం. సో 2 ఇల్లులు కలిపి 9 మంది స్టూడెంట్స్ ఉన్నాం. సో అందరినీ తీసుకుపోతున్నారు బయటికి. లెట్స్ గో మామ, క్యాంప్ అంటే ఏంటి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇక్కడ వాళ్ళు క్యాంప్ అంటారు. సో క్యాంప్ ఎలా ఉంటుంది, ఈరోజు ప్లాన్స్ ఏంటి, ఈరోజు మొత్తం అంతా బయట చెప్తా అన్నది. సో ఫ్రీగా సవక మొత్తం ఫ్రీగా పిలుచుకుపోతున్నారు. సో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మేము టెర్రీ ఫాక్స్ మాన్యుమెంట్ చూడడానికి పోతున్నాం. అక్కడ అంత స్పెషల్ ఏముందిరా అంటే, అది దూరంగా కనపడుతున్న చిన్న ఇలాంటి చూడడానికి మంచి వ్యూ పాయింట్ అయితే పోతున్నాం. సో అదిగో మామ వచ్చాం. సో దూరంగా కనపడుతుంది కదా, దాన్ని ఏమంటారంటే స్లీపింగ్ జైంట్ అంటారంట. ఏంటి ఎందుకు ఆ పేరు పెట్టారు అనుకుంటున్నారా? ఏం లేదు, మా ఐలాండ్ చూసారంటే ఒక పెద్ద జైంట్ అలా పడుకున్నట్టు ఉంటుంది. సో అందుకని అలా పెట్టారు అంతే. మనకి దూరంగా కనపడుతున్న లేక్ పేరు వచ్చేసి లేక్ సుపీరియర్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంట. ఇదిగో ఇక్కడ మీరు చూసుకుంటే స్టాచ్యూ ఎందుకు కట్టారంటే, పాపం ఆయనకి వయసులో ఉన్నప్పుడు క్యాన్సర్ అంట. క్యాన్సర్ ఉండడంతో ఆయనకైతే ఒక లెగ్ తీసేయాల్సి వచ్చిందంట. ఒక లెగ్ తీసేసినా కూడా ఒక సింగిల్ లెగ్ తో మొత్తం కెనడా మొత్తం తిరిగి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఫండ్స్ అయితే రేస్ చేయాలనుకున్నాడంట. పాపం కెనడా మొత్తం నడుస్తూ ఏరియాకి వచ్చి చనిపోయాడంట. ఇంకా ఆయన జ్ఞాపకార్థంగా ఇలా అయితే స్టాచ్యూ కట్టారు. ఇంకా అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం మౌంట్ మెక్కి పోతున్నాం. మౌంట్ మెక్కి అనే పేరు ఏదో పెద్ద ఉంది అంతే, కానీ మావా మీరు చూస్తున్న కొండ ఎక్కిపోతున్నాం అంతే. ఇంత కష్టపడి ఇంత పెట్రోల్ పక్క పెట్టుకుని ఇంత పైకి పోతున్నాగా పైన ఏముంది అని అడిగితే, సో వాట్ స్పెషల్ ఇన్ మౌంట్ మెక్కి? It's a native reserve, so it's actually a reservation. Okay. And you can see the whole city. That's, I think, the nicest part is you can see. ఈ బ్రిడ్జ్ అయితే హైలైట్ మామ. జస్ట్ ఒకే ఒక కార్ పట్టిద్ది అంతే. కొంచెం పెద్ద కార్ వచ్చినా అటు ఇటు బిస్కెట్ అయిపోయింది. పైన వ్యూ ఎలా ఉండబోతుందో తెలియదు, కానీ పోయే దారిలో మాత్రం చాలా మంచిగా అనిపించింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నిజంగా చెప్పాలంటే ఇది పెద్ద వ్యూ ఏం కాదు. మన ఇండియాలో కొండలు ఎక్కితే ఇంకా మంచి మంచి వ్యూసే కనబడతాయి. బట్ ఇంకేదో చవక పిలుచుకొచ్చారు కాబట్టి ఇంకా అలా బాగుందని చెప్పి అలా బిల్డప్ ఇవ్వాలి. మరైతే ఆ కొండపైకి పోదాం, నడుస్తారా అని అడిగింది. ఇప్పుడు ఆ కొండ మొత్తం ఎక్కేసి పైకి వెళ్ళిపోయి కొత్తగా ఏదైనా కనపడిద్దా అంటే ఏం లేదుగా, మళ్ళీ సేమ్ వ్యూవేగా అని చెప్పి వద్దని చెప్పాము. ఇంకా సరే అయితే కిందకి పోదాం రండి అని చెప్పి కింద తీసుకుపోతుంది. మన కర్ణగాడిని కంట్రోల్ చేయాలన్నమాట. వీడిని కంట్రోల్ చేయకపోతే వీడి తిక్కకి మంజువల్ వాయిస్ 2 తీయచ్చు వీడితో. మా ఓనర్స్ ఏమో ఇంత వయసు వచ్చినా లవ్ బర్డ్స్ లాగా చేతిలో చేసుకుని లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నా జీవితం ఏంటో ఎప్పుడూ చుట్టూ అబ్బాయిలే ఉంటారు. జీవితంలో కలర్ లేకుండా పోయింది. ఇంకా వ్యూ పాయింట్ చూసిన చాలా ఎక్కడికైనా తినడానికి పోదాం అని అడిగాం. ఎక్కడికో పోవడం ఏంటి, మీకోసం ఇండియన్ ఫుడ్ చేశాను ఇంట్లో, 2 పోదాం అంటే షాక్ అయ్యాం. ఈమె ఇండియన్ ఫుడ్ చేయడం ఏంటి అని షాక్ అయ్యాం. దానికన్నా పెద్ద షాక్ ఇచ్చిన మ్యాటర్ ఏంటి అంటే, కర్రీ తీసుకుపోయి సింక్ లో పెట్టింది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు అదేంట్రా అని మా హెడ్ చెఫ్ అడిగితే, ఇక్కడ అంతేరా స్లో కుక్కర్ లో పెట్టి స్లో కుక్కర్ ని సింక్ లో పెడతారని చెప్పాడు. ఇది ఎప్పుడు పెట్టారు? సింక్ లో పెట్టడాలేందో దాన్ని మళ్ళీ తినడం ఏందో ఎందరో మావా. సర్లే ఇంకా కర్రీ విషయానికి వస్తే, అది చూడడానికి ఏమో బటర్ చికెన్ లా ఉంది, కానీ అది వెజ్ కర్రీ అంట. ఇంకా కర్రీ తినడానికి బ్రెడ్ నాన్స్, ఇంకా డెజర్ట్స్ తినడానికి చాక్లెట్స్, కప్ కేక్స్, యాపిల్ పై, లెమన్ పై, ఇంకా తాగడానికి జ్యూసులు ఇవో బాగానే పెట్టింది అనుకోండి. ఈ క్లిప్ మాత్రం కర్ణ వాళ్ళ మమ్మీ కోసమే. ఆంటీ మీరు వీడియో చూస్తుంటే చూడండి, ఇటు మంది అవుతున్నాడు ఇక్కడికి వచ్చి. మనోడు బాటిల్ చూసి ఇది షాంపెయిన్ ఏమో అని చెప్పి ఫాస్ట్ పోసుకుంటున్నాడు. అది తీరా చూస్తే అదేమో ఫ్రూట్ జ్యూస్. తినే దగ్గర మన వాళ్ళకి ఏంటి అంటే మొహమాటం, సిగ్గు అలాంటి ఏమి ఉండవు. ఉన్న బ్రెడ్ నాన్స్ అన్ని తినేశారు. ఇంకా నాన్స్ లేవని అడిగితే బన్ను ముక్కలు తెచ్చి మొహాన్ ఉంటుంది. అయినా కూడా వదలలేదు మన వాళ్ళు. ఒక్కొక్కరు బన్ను తీసుకొని మళ్ళీ ఇచ్చి పడేశారు. మా ఓనర్ కర్రీలో జీడిపప్పులు వేసా అన్నది. కర్రీలో నాకు జీడిపప్పులు రాలేదంటే ప్రేమతో అదే పని తీసుకొచ్చి మరీ పెట్టింది. అయినా కూడా వదలలేదు నాకు. తినడం లేట్ చేస్తే డెజర్ట్స్ కూడా నాకు మిగిల్చకుండా తినేస్తారని వెళ్ళి యాపిల్ పై అయితే ముందే తీసుకుపెట్టుకున్నా. మా హౌస్ ఓనర్ మామూలుడు కాదని ఇప్పుడే అర్థమైంది మావా. అసలు బార్ కలెక్షన్ చూడండి, ఇంట్లోనే బార్ పెట్టేశాడు. మొత్తం ఇదంతా ఆయన బార్ రూమ్ అంట, మొత్తం ఇదంతా ఆయన కలెక్షన్ అంట. మొత్తం స్టాక్ పెట్టుకున్నాడు, ఎప్పుడు కావాలన్నా తాగొచ్చు. ఇంట్లోనే మొత్తం పెద్ద స్టాక్ వేసాడు. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఆర్ యు సాటిస్ఫైడ్? కళా సిగ్గు లేకుండా మొత్తం తినేసి కారెక్కి మంచి పాటలు పెట్టుకుని వైబ్ అవుతున్నాం. నెక్స్ట్ డే పోతున్నాం అంటే క్యాంపు పోయేదారిలో వాటర్ ఫాల్స్ ఉంది. వాటర్ ఫాల్ చూసుకొని మళ్ళీ క్యాంప్ పోదాం ఉన్నది. చలో మా వచ్చాం. ఏంటో మరి సౌండ్ లేదా గట్టిగా వినపడుతున్నాయి. లెట్స్ గో. వాటర్ ఫాల్స్ చూడంగానే మనోడికి చాలా పెద్ద డౌట్ వచ్చింది. వాటర్ కలర్ చూడడానికి బీర్ లా ఉంది. ఒకసారి నోబుల్ దుంకేసి టెస్ట్ చేసుకొని వస్తా అంటున్నాడు. బీర్ బాటిల్ మొత్తం బీరే అది. కన్నా కమాన్ రా, స్విమ్మింగ్ అయిపోరా.
అరే కమాన్ రా స్విమ్మింగ్ అరే దుంకేరా. ఇప్పుడు చూస్తున్న వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి కాకెబక్క ఫాల్స్ అనుకుంటా. సారీ కేకబక్క ఫాల్స్, కాకెబక్క ఫాల్స్ ఏదో ఒకటి పేరు వేస్తాను, మీరే చదువుకోండి. సో ఇది కూడా మంచి ఫేమస్ వాటర్ ఫాల్స్ అంట. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటో వాటర్ మొత్తం వైట్ గా కాకుండా బ్రౌన్ గా వస్తున్నాయి. ఇంకా నేనేదో వీడియోలు తీసుకుంటే కాల్ దగ్గర సడన్ గా ఏదో తగిలింది, ఏంట్రా అని చూస్తే అమ్మ చూడంగానే మైండ్ పోయింది మామ. అదేంటిది కుక్కనా ఆవో అనిపించింది. అదేంటి అంతుంది. ఇలాంటి బ్రీడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు మామ. నాకు తెలిసిందంతా గోల్డెన్ రిట్రీవర్ తప్ప నాకేం పెద్ద తెలియదు. ఈ కుక్క బ్రీడ్ తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. వీడియో చూసే వాళ్ళు మీరు చాలా మంది డాగ్ లవర్స్ ఏంటారులే. మనుషుల్ని ప్రేమించంటారా, చాలా రోజుల నుంచి సింగిల్ గా ఉన్నామంటే ఇలా కుక్కల్ని పిల్లల్ని బాగానే ప్రేమిస్తారు మీరు. అరే మామ అరే అమ్మాయిని కాదురా వాటర్ ఫాల్స్ చూడరా. వాటర్ ఫాల్స్ చూపించడానికి ఇంకా చాలరా, తను ఎలా చూడాలనుకున్నాను అలా చూసాను. మంచి ఫ్యామిలీ, ఫుల్ హ్యాపీ దిల్ ఖుష్. వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత 10 కిలోమీటర్లు పోయిన తర్వాత వీళ్ళ క్యాంప్ ఉన్న ఏరియా అయితే వచ్చింది. ఇదిగో చూస్తున్నారుగా, ఈ రిసార్ట్ మొత్తం వీళ్ళదే అంట. మందేదంతా ఏదో వీళ్ళని నమ్మి ఇంత దూరం వచ్చేసాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ ఏమనిపించిందంటే ఫోన్ సిగ్నల్ లేదు 10 కిలోమీటర్ల నుంచి. ఎవరైనా మటర్ చేసి వెళ్ళాడు అనుకో పైసలు కూడా అదే దాన్ని ఏమంటారు అడిగే దిక్కు లేదు. ఫోన్ చేస్తుంటే లాస్ట్ లొకేషన్ ఆ ఏరియాలో ఆడో చూపించింది. ఏ ఏరియా నుంచి పోలీసులు ఇలా ఎత్తుకుంటే ఎవరు కనపడదు. ఏడ లోపల ఉంది, ఏడు లేడు అనుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? బట్ అవన్నీ పక్కన పెడితే సో అది మా వచ్చాం క్యాంప్ అంటే ఏమేమో అనుకున్నాను. సో ఇదిగో వెనకాల కనపడుతుంది అది అంటే వాళ్ళు ఇల్లు కొత్తది. మనకి పల్లెలో ఇల్లు ఉంటాయిగా అలాగా ఇక్కడ వీళ్ళకి కంట్రీ సైడ్ ఇలా సపరేట్గా ఇల్లు కట్టుకొని మంచి క్యాంప్ వేసుకుంటారు అనమాట. సో ఇల్లు చూపిస్తాను, మామూలుగా లేదు, సెట్ ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము కూడా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, చూపిస్తుంటండి. మామూలుగా లేదు, లోపల 5 స్టార్ హోటల్ లెక్క డిజైన్ మామూలు లేదు. ఫస్ట్ బాత్రూమ్ ఉంది. ఇటు వెళ్తే బెడ్రూమ్, అది మెయిన్ మన మెయిన్ ఏరియా. మామూలుగా లేదు బెడ్రూమ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మామూలుగా లేదు బెడ్రూమ్. యా కింద ఒకటి వాళ్ళ నాన్న ఇక్కడ ఉన్న చెట్లన్నీ కోసేసి బెడ్ అన్ని ఆయన సొంతంగా తీసాడంట. అసలు హౌస్ మాత్రం మామూలు లేదు. సోఫాలు ఊరికి అవతల ప్రైవేట్ గా ఒక హౌస్ కావాలంటే ఎవడిస్తాడు? కొంచెం ఇవన్నీ ఇక్కడ ఉన్న చెట్లన్నీ కొట్టేసి ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. దాంతో వాళ్ళ నాన్న తీసాడు. ఇల్లు కూడా వాళ్ళే కట్టారు. ఏంటిది బారా? ఇదేమో బార్, మినీ బార్. యా మందు కూడా ఉందయ్యా. మా ఎవరికైనా ఏం కావాలా? సో మరి చూసుకుంటే సరుకు మామూలు సరుకు కాదు, మొత్తం మీ వచ్చాని సరుకు మామూలు కాదు. ఇదో సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో ఉందండి. వాళ్ళు ఎవరు రారు. మామూలు కాదు. అరే మనకు కూడా ఇలాంటి ఫామ్ హౌస్ ఒకటి ఇండియాలో సెట్ చేయాలి మావా. అసలు కాదు, రిలాక్స్ కానీ ఆ డైనింగ్ టేబుల్. ఇప్పుడు సర్ప్రైజ్ మనోడికి ఓపెన్ చేయగానే అసలు అంతా ప్యాక్ అయిపోవాలి. ఇది ఇంటి బాల్కనీ వ్యూ. అసలు చూడండి మామ ఎంత బాగుందో. లైఫ్ లో ఇలాంటి ఒక ఇల్లు సెట్ చేసుకుని ఉండిపోవాలన్నది మామ. అసలు అలా పొద్దున్న నిద్ర లేసి బయటకు వచ్చి చూస్తే చుట్టూ నీళ్లు, అసలు వ్యూ కానీ అసలు మాటలు చెప్పలేకపోతున్నా. ఇక్కడ కూర్చొని నుంచి మనం మరి ఇలా సెట్ చేసి ఇంకా అలా సీ వ్యూతో ఇలా ఫామ్ హౌస్, అక్కడేమో ఆ ఉయ్యాల, అదేమో బార్బిక్యూ, దాన్ని కప్పేశారు, దాన్ని తీస్తారు. నైట్కి తీసిపోతున్నాం, నైట్కి తీపిద్దాం. మొత్తం బార్బిక్యూ, బర్గర్లు. కొన్ని ఐటెంలు 18+ వాళ్ళకి, అవి మీరు చెప్పకూడదు. కొన్ని ఐటెంలు 18+ వాళ్ళకి, అవి మీరు చెప్పకూడదు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? కాదు ఇదేంటో తెలీదు మరి. ఏమన్నా తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కాదు బుజ్జిగాడి సినిమా ఇప్పుడు మా ఓన్ రోజుల అమ్మాయి ఇప్పుడు కొంచెం పెద్దదైంది. ఏమో మా చేసుకుంటావా? పిఆర్ వచ్చేసి ఫ్రీ పిఆర్ అడిగా సంబంధం మాట్లాడినా. ఇల్లు ఇస్తా అంటే చేసుకుంటా. అంతా మిసాలు గడ్డాలి. ఒకడు లేకపోయారు అమ్మాయి లైఫ్ లో కలరింగ్ లేకుండా పోయింది రా బాబులు. ఒకడు లేకపోయారు అమ్మాయి లైఫ్ లో కలరింగ్ లేకుండా పోయింది రా బాబు. అర్థం కాలేదు కదా. కాదు ఇంకో ఇల్లు మావా పక్కన, చెక్కలు కూర్చోడానికి. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. కాదు
ఇండియాలో ఇవంత ఉంటే అసలు నేను కెనడాకి ప్రైమ్ మినిస్టర్ ఏమని పెట్టుకోవాలి. ఇండియా అరే మనం కొనేస్తా జగన్నే కొనేస్తాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న జగన్నే కొనేస్తాం. ఇప్పుడు 75 ఎకరాలు ఈ లేక్లు ఎవరు చాలా మందికి బోట్ అంతా హౌస్ మొత్తం ఇదే. జగన్ ఓడరా అని లెఫ్ట్ లెక్కదన్నారు ఇప్పుడు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? నాకు అదే అనిపించింది. వాడవడరా సము 100 ఎకరాలు ఉన్నాయి. 175 ఎకరాలు నేను చెప్పాడు దాని ఏమంటారు విశాఖపట్నంలో ప్యాలెస్ పైన కట్టుకున్నాడు. మాకు ప్యాలెస్ అవసరం వ్యూ చాలు మాకు. చెరువులు ఉన్నాయి, సపరేట్ రిసార్ట్ రిసార్ట్. ఇండియాలో ఇంత ప్లేస్ ఉంటే మా తాత చిన్నప్పుడు బ్యాగ్ ఆడాడు, పోగొట్టాడు. ఇవన్నీ చెప్తారు. మా తాత 90 తాగడం కోసం పొలం అమ్మేశాడు. లేడుగా పట్టుకుపోతున్నారు, కిడ్నాప్ చేసేలా ఉన్నారు. ఒక బస్సు కూడా సెట్ చేశారు బయట. బస్సు ఏంటో నవ్వులు చూద్దాం. రై 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 చలో చలో. ఒక పాత బస్సులో ఒక బెడ్ సెట్ చేసి దాన్ని ఒక చిన్న ఇల్లులా చేసుకున్నారు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మరి బస్సులో బెడ్ ఎందుకని అడగండి, నాకు తెలియదు. ఎవరి ఫ్యాంటసీలు అల్లయి మరి అర్థం చేసుకోవాలి. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే బోట్ రైడ్ అయితే ప్లాన్ చేసాం. ఏదో వీళ్ళందరూ చాలా ఎక్సైట్ అవుతున్నారు కానీ నాకు మాత్రం ఈ స్టీరింగ్ మీదే ఉంది. ఆ స్టీరింగ్ ఇంకా బోట్ చూసాక అమ్మ ఒక్కసారైనా తోలి ట్రై చేయాలనిపించింది. బట్ ఇక్కడ ఈ బోట్ తోలాలన్నా డ్రైవింగ్ లైన్స్ ఉండాలంట. మనకేమో లేకపోతే ఇచ్చివాడు ఉండే. ఒక బోట్ లో అంతమందిని సెట్ చేయలేరుగా, అందుకని ఫస్ట్ 2 వేరే వాళ్ళు పంపించాం. మన కోసం ఇంకో బోట్ రెడీ చేస్తున్నారు. ఆలోపు మనం ఖాళీగా ఉండలేంగా, అందుకని ఇలా తీట పనులు చేస్తున్నాం. ఒకప్పుడు నేను ఒక స్టెప్ వేస్తే 10 స్టెప్పులు పడేది వాటర్ లో. ఒకప్పుడు నేను ఒక స్టెప్ వేస్తే 10 స్టెప్పులు పడేది వాటర్ లో. ఇప్పుడు మర్చిపోయాను, 2 స్టెప్పులు కూడా పడతలేవు కరెక్ట్ గా. నెక్స్ట్ మన కోసం అయితే బోట్ అయితే సెట్ చేసాం. ఓకే ఎలాగో ఇందరం వచ్చాంగా, అలా ఇన్స్టాగ్రామ్ కోసం 2 పోజులు ఇచ్చాం. అలా చూడండి, వాళ్ళ ఏజ్ కి ఆ తాతలు మంచిగా ఫిషింగ్ చేసుకుని చేపలు పడుతున్నారు. ఎంజాయ్ కమింగ్ పని అని తెలిసిపెట్టుకుని ఇప్పుడు చేపలు పట్టకు వచ్చినాను. 2.5 kg ఉందమ్మా. ఎంజాయ్ ఎంజాయ్ పండకు. అబ్బా ఇప్పుడే వచ్చారయ్యా, ఒక చేప కూడా పడలేదు. మీరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మింగేంటంటే ఇంక సైలెంట్ గా వెళ్ళిపోయాం. అది మామూలకు కాదు, మెంటల్ ఎక్కిస్తుంది రైడ్. మామూలకు కాదు, అదేదో ఉందంటే చూసేద్దాం. అదిగో అది అవుపడుతుంది కదా మావా, ఈగల్ నెస్ట్ అంట. అది తరతరాల నుంచి అలాగే ఉందంట, ఎవరు డిస్టర్బ్ చేయట్లేదంట. ఇంకా అలా బోట్ లోకి వచ్చే తిరిగేసి రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా ఈ గ్యాప్ లో మా హౌస్ ఓనర్ బార్బిక్యూ మొత్తం తీసి సెటప్ మొత్తం రెడీ చేసి పెట్టేశాడు. మేమైతే ఏం తీసుకురాలేదు మామ, మొత్తం వాళ్ళే తెచ్చారు. మొత్తం ప్రీ ప్లాన్ గా తెచ్చారు. చూడండి, మొక్కజొన్నలు, చికెన్, బీఫ్, పోర్క్ అన్ని తెచ్చుకున్నారు. ఇంకా బార్బిక్యూ చేసిన మీట్ ని తినాలిగా, సో దానికోసం అన్ని కొన్ని బన్నులు, దాంట్లో సాసులు, ఇంకా స్పినాచ్ తెచ్చాడు. అండ్ ఈ పాస్తా అయితే నాకు చాలా ఇష్టం. ఈ ఫుడ్ దగ్గర మనకేం సిగ్గుండదు అనమాట. పాస్తా అయితే నాకు ఖచ్చితంగా కానేగాలో నేనే చెప్పించాను. సబ్స్క్రైబర్స్ కి షర్ట్ చూపించడానికి తెలియదు. ఏంటది షర్ట్ మీనింగ్ ఏంటి చెప్పరా? కాఫీ నింజా అంటే నింజా కాఫీ కొడతాడా? కాదు ఇది మళ్ళీ డాక్టర్ స్ట్రేంజ్ చేస్తాడు. ఇప్పుడు మనకి పెద్ద టాస్క్, బర్గర్ మనమే చేసుకోవాలి. ఎప్పుడు ఈ మెక్డానల్డ్స్ బర్గర్ కింగ్ పోయి బర్గర్ తిన్నాను తప్ప మనం ఎప్పుడు చేసుకోలేదు. సో ఈ రోజు ఫస్ట్ టైం అయితే బర్గర్ అయితే చేస్తున్నా. ఏం లేదు, కనపడిన సాసులన్నీ మింగో, మధ్యలో 2 ఆకుకూరలు మింగో, టమాటా ముక్కలు 2 మింగి, అలా ఇంకా బార్బిక్యూ చేసిన మీట్ ఒకటి తీసుకో మధ్యలో మింగితే అయిపోయి. అత్తారంటి దారే సినిమాలో క్లైమాక్స్ లో అందరూ కూర్చున్నట్టు కూర్చున్నాం. ఓ టేబుల్ వేసుకొని అందరం కూర్చున్నాం. అందరం ఇంకా ఫుడ్ దగ్గర సిగ్గు లేకుండా కుమ్మి పారేసాం. సో నేను చేసుకున్న బర్గర్ నేనే ఫస్ట్ టైం తింటున్నా. ఇదేంటి ఎంత ఉంది? ఓ 2 బర్గర్లు వేసిన తర్వాత సెకండ్ రౌండ్ మరి పాస్తా వేసాం. అరే వెజ్ చికెన్ అన్న, వెజ్ నిజంగా వెజ్. అది గడ్డి తిని పెరిగింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నిజంగా వెజ్, అది గడ్డి తిని పెరిగింది. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నిజంగా అది వెజ్ తిని, కోడి గడ్డి తిని పెరిగింది. ఒకటి వెజ్ గడ్డి తింటది. కోడి గడ్డి తింటదా? అంటే వీడు చికెన్ తింటున్నాడు అంటే, మీరు వీడియో చూస్తుంటే చికెన్ తింటున్నాడు అంటే. అరే నువ్వు పెట్టకి ఇలాంటివన్నీ.
కన్నా బీఫ్ నువ్వు తింటుంది బీఫేరా? నువ్వు తింటుంది బీఫ్ రా? అరే బీఫ్ తింటున్నా కెనడా వచ్చి మీ ఇంట్లో చెప్పేస్తున్నా, ఈ వీడియోలో తెలిసిపోయింది. ఇంకా ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. అది బీఫ్ అది. నెక్స్ట్ అయితే మరి స్మోర్స్ తిందాం రండి. మళ్ళీ కొత్త కాన్సెప్టా ఏంటి పేరు ఏదో కన్ఫ్యూజింగ్ ఉంది కదా, అదే స్మోర్స్ ఏదో ఒకటి మావా, అదే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది మావా. సో ఈ స్మోర్స్ మ్యాటర్ ఏంటి అంటే 2 మార్ష్మెల్లోస్ తీసుకొని దాన్ని బాగా అటు ఇటు బాగా కాల్చి, బాగా కాలిన మార్ష్మెల్లోని 2 బిస్కెట్ల మధ్యలో పెట్టి మధ్యలో చాక్లెట్ ముక్క పెట్టుకొని తినడమే మనకి స్మోర్స్. ఇలాంటి అంతా మనకు ఫస్ట్ టైం. సో ఎలాగే ఏంటి నా మనీ చూపించమని చెప్పాం. మన వాళ్ళందరూ ఆల్రెడీ రౌండ్ వేస్తారు. నెక్స్ట్ ఇంకా మనకు ఆగదుగా, నేను కూడా ట్రై చేస్తాను చెప్పి 2 మార్ష్మెల్లోస్ తీసుకున్నా. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంటే ఇదేనేమో. మార్ష్మెల్లోస్ ని కాల్చుకోరా అంటే నేను మాడిచి పారేసాను. ఇంకా కాల్చిన మార్ష్మెల్లోని 2 బిస్కెట్లు మధ్యలో తీసుకొని మధ్యలో చాక్లెట్ పెట్టుకొని తినడమే. చూడ్డానికి అయితే చాలా డిఫరెంట్ గా ఉంది, కానీ మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. మరి టేస్ట్ అయితే చాలా స్వీట్ ఉంది మామ. మార్ష్మెల్లోస్ అంటే ఏమో అనుకున్నా, కానీ చాలా అంటే చాలా స్వీట్ గా ఉంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే Subscribe చేయండి. చెప్తుంది కదా మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని. Subscribe చేయండి. ఇంకా మొత్తం తినేసి అలా వచ్చి రిలాక్స్ అవుతున్నాం. అసలు ఈ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది మావా. ఈ రిసార్ట్, ఈ సీనరీ, ఈ రోజు మొత్తం నాకు అనిపించింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఎలాగో మనం లైఫ్ టైం చేయలేం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మొత్తం రిటైర్మెంట్ తీసుకొని ఇలాంటి ఒక మంచి ఇల్లు కట్టుకొని మంచి వ్యూ పెట్టుకొని అలా లైఫ్ రిటైర్ అయిపోవాలనిపించింది మావా. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. Subscribe చేయండి. బట్ ఏం చేస్తాం, ఇప్పుడు మన లైఫ్ కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బట్ మాకు ఇంత మంచి హౌస్ ఓనర్స్ దొరకడం మాత్రం చాలా అదృష్టం అని చెప్పాలి. ఈ రోజు మొత్తం చూసారు కదా, మేము ఫుడ్ కానీ చాలా ప్లేసెస్ పోయాం. మొత్తం అంతా మేము ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, $1 కూడా ఖర్చు పెట్టలేదు. మొత్తం వాళ్ళే చూసుకున్నారు. బయట దేశంలో రేసిజం ఎక్కువ అనుకునే వాళ్ళకి చెప్తున్నా, అందరూ అలా ఏమి ఉండరు. మంచి వాళ్ళు మంచిగానే ఉంటారు. కావాలంటే ఇదే ఎగ్జాంపుల్. మా ఓనర్స్ కి అయితే మేము చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి. ఇదే కాదు, చాలా వాటిలో చాలా హెల్ప్ చేశారు. సో అంతే మా, ఇంకా ఇంటికి పోతున్నాం. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. స్మైలింగ్ అండ్ టేక్ కేర్.